హాయ్ అందరికీ షలోమ్. ఈరోజు సండే. నేను మా నాన్న అయితే కల్వరి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. మేమైతే కుక్కట్పల్లి నుంచి అయితే స్టార్ట్ అయ్యాం. కుక్కట్పల్లి నుంచి మియాపూర్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడే కల్వరి టెంపుల్కి అయితే వచ్చాం. ఇది ఎంట్రన్స్. నేను మా నాన్న అయితే మందిరం లోపలికి అయితే వెళ్తున్నాం. ఈ వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. ఇది మీకు పైకి వెళ్ళి చూపిస్తా ఎట్లా ఉంటుందో. పైకి వెళ్ళిన పడండి. ఇప్పుడు మందిరం లోపలికైతే వచ్చాం. వాక్యం మొత్తం అయిపోగానే లాస్ట్లో సతీష్ కుమార్ అయ్య గారు చెప్పిన వాక్యాన్ని అంతా ఒక ఏఏ వీడియో ద్వారా అయితే చూపిస్తున్నారు. అదైతే చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి చూడండి. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగా ఆయనను సేవించు. ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా తోసివేయును. దీన్ని గౌరవంగా పరిగణించు. ప్రభువు ఆలయం నిర్మించడానికి నిన్ను ఎన్నుకున్నాడు. ధైర్యంగా ఉండి పనిచేయి. తండ్రి, నా హృదయం అంతటితో నేను ప్రభువును కనపరుస్తాను. నేను ఆయన మార్గాలను అనుసరించి ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటాను. నేను ఆలయాన్ని కట్టి దేవుని నామం శాశ్వత. చర్చ్ అయితే ఎప్పుడే అయిపోయింది. చర్చ్ అయిపోగానే చాలా అంటే చాలా ఘోరంగా అయితే వర్షం అయితే పడింది. మేమైతే బేకరీలోకి అయితే వచ్చాం. ఎంత ట్రై చేసినా అయితే ఆటోస్ అయితే అస్సలు బుక్ అవ్వలేదు. మేమైతే నేను మా డాడీ అయితే ఏదోలాగా మెట్రోకి అయితే వచ్చేసాం. ఇప్పుడు కుక్కట్పల్లి మెట్రోకి అయితే వచ్చేసాం. ఇంకా ఆటో ఎక్కి అయితే ఇక్కడి నుంచి ఆటో ఎక్కి మా ఇంటికి అయితే వెళ్ళిపోతాం. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ షలోమ్.